అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపముల నిమిత్తము తన సిలువను మోసుకొని గొల్గొతా కొండ మీదకి ఎక్కి ఆ సిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ సిలువను మోసిన యేసయ్య మనతో, నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలనని చెప్పారు. క్రీస్తు యేసు సంబంధులుగా మనం ఉండాలి అని అంటే మనము కూడా మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. ఆ సిలువ మీద మన శరీర సంబంధమైన క్రియలను సిలువ వేయాలి. అయితే మన సొంత శక్తి చేత ఆ క్రియలను సిలువ వేయలేము. మన కొరకు సిలువను మోసిన యేసునందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే ఆ క్రియలను సిలువ వేయగలం. ప్రభువా, మా సిలువను మోసుకుంటూ శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయనట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాల తండ్రి, మేము ఈ లోక సంబంధులము కాము, మీ సంబంధులము. కాబట్టినైనా మా శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేయనట్లుగా అనుదినము మా సిలువను మోసుకుంటూ మా దురాశలను, శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబములను సిలువ వేసి నీ బిడ్డలుగా, మీ సంబంధులుగా ఈ లోకములో కొనసాగునట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసు కృప మనకు తోడేయుండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.